ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా హార్ట్ఫుల్ వెల్కమ్ అండి. తాజాగా ఏపీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ డిస్కస్ చేసుకునే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచాను, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, చూడండి. ఈరోజు మన వీడియోలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఆల్రెడీ నోటిఫికేషన్ 6/3/2024 నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎఫ్ఆర్ఓకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష అనేది 16/3/2025 జరగబోతుంది అని ఏపీపీఎస్సీ అఫీషియల్గా వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ 1తో సమానమైనటువంటి పోస్టు, అద్భుతమైన పోస్టు, 37 పోస్టులతో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 37 ఖాళీలు ఉన్నాయి. దాదాపు అన్ని పోస్టులు 90% పోస్టులు మహిళలకే కేటాయించడం జరిగింది. ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం మహిళలు అయి ఉంటారు. ఎఫ్ఆర్ఓ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం 150 మార్కులు అండి. 150 మార్కుల్లో 75 మార్కులు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ మరియు మ్యాథమెటిక్స్ సంబంధించి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్లో అడగడం జరుగుతుంది. మన 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉందో అదే విధంగా అదే స్టాండర్డ్తో మ్యాథమెటిక్స్ని అడుగుతారు. జనరల్ స్టడీస్ అనేది మామూలు డిగ్రీ స్టాండర్డ్లో అడుగుతారు. సెకండ్ వచ్చేసి మరొక 75 మార్కులు జనరల్ ఫారెస్ట్రీ గురించి ఉంటుంది. ఇది కంప్లీట్గా వేరే సబ్జెక్టు, జిఎస్కి దానికి మ్యాక్సిమం సంబంధం ఉండదు. అది మీరు ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉంది. వన్స్ ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ 600 మార్కులు ఉంటుంది. అది తర్వాత విషయం. ముందు మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. చాలా అంటే చాలా మంచి పోస్ట్ అండి. మ్యాక్సిమం యూటిలైజ్ చేయండి. నాకు తెలిసి అందరూ లేడీసే పెట్టి ఉంటారు, ఎందుకంటే అన్ని పోస్టులు లేడీస్ కేటాయించారు. ఇప్పుడు రెండవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 600 నుంచి 700 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనకి ఆ గతంలో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రాబోయే జాబ్ క్యాలెండర్లో ఉండొచ్చు అని మనకి వార్తలు అయితే రావడం జరిగింది. బీట్ ఆఫీసర్ అనేది చాలా మంచి పోస్ట్ అండి. ఇప్పుడు నుంచే ఎవరైనా దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే అవ్వండి. మూడో విషయం ఏంటంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సీరియస్గా గ్రూప్ 2 మాత్రమే ప్రజెంట్ ఫోకస్ అంతా పెట్టి చదవండి. తర్వాత గ్రూప్ 2 అయ్యాక మీరు ఏ ఎగ్జామ్ ఫోకస్ పెట్టాలన్నా పెట్టుకోండి. ఒకవేళ రెండు చదవగల కెపాసిటీ ఉంటే అది మీ ఇష్టం, దాన్ని కంటిన్యూ చేయండి. ప్రజెంట్ గ్రూప్ 2 వేవ్ నడుస్తుంది. ఈ వేవ్లో ఏపీపీఎస్సీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మ్యాక్సిమం జనాలకు రీచ్ అవ్వదు. నా వీడియో ద్వారా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీ వరకు చేరిస్తాను. నాలుగోది ఏంటంటే దాదాపు 15 పరీక్షలకి నోటిఫికేషన్ విడుదలయ్యి ఇంకా ఎగ్జామ్స్ పెట్టని పరిస్థితుల్లో ఉన్నందువలన రీసెంట్గా 4 పరీక్షలకి గవర్నమెంట్ ఎగ్జామ్ డేట్ ఏపీపీఎస్సీ అనేది పరీక్షా తేదీలు ప్రకటన చేసింది. లేటెస్ట్గా ఎఫ్ఆర్ఓ చేసింది. ఇంకొద్ది రోజుల్లో జేఎల్డిఎల్కి కూడా చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ అన్ని క్లోజ్ అయిపోతే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేది ఫ్రెష్గా అనౌన్స్ చేసే ఉద్దేశంతో ఉన్నారని ఒక అభిప్రాయం. ఓకే, ఇప్పుడు చివరిగా చెప్పేది ఏంటంటే మీరు ఏ పరీక్ష రాసినా జనరల్ స్టడీస్ అనేది 150 మార్కులు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనుక మార్చి 1 నుంచి మనం ఫుల్ ఫోకస్ జనరల్ స్టడీస్ మీద పెడదాము. ఆల్రెడీ మన ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ సంబంధించి వీడియోస్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ చూడండి. సబ్జెక్టుల పట్ల అవగాహన ఇప్పటి నుంచే పెట్టుకుంటే మనం ఎలాంటి కష్టమైన పరీక్షనైనా మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.